పీసీఓఎస్ మరియు పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నటువంటి మహిళలు, ముఖ్యంగా గర్భాశయ సంబంధిత వ్యాధులు, వాటి నుంచి విముక్తి అవ్వడానికి యోగ శాస్త్రంలో చక్కటి ఆసనాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని ఈరోజు మీకు చూపిస్తాను. వాటిని అనుసరించి ప్రాక్టీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ పెల్విస్ నర్వ్ సిస్టమ్ మరియు ఈ లోయర్ అబ్డామిన్ ఇవన్నీ యాక్టివేట్ అవ్వడం కోసం ఈ బద్ధకోణాసనం లేదా బటర్ఫ్లై పోజ్ అంటారు. రెండు కాళ్ళు ఇలా దగ్గరికి మడిచి ఉంచి రెండు చేతులతో పట్టుకొని మోకాళ్ళు మూవ్ చేస్తూ మ్యాక్సిమం క్రిందికి పైకి ఇట్లాగా 1 నుంచి 5 నిమిషాలు ఈ ఆసనాన్ని కొనసాగిస్తూ ఉంటే గర్భాశయ సమస్యలకి ఉపశమనం దొరుకుతుంది. అట్లాగే పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్కి ఇవి చక్కటి పరిష్కారాన్ని ఇస్తాయి. వెన్ను నిటారుగా ఉంచుకుని రెండు చేతులతో రెండు పాదాలను గట్టిగా స్టిఫ్గా పట్టుకుని ఉంచుని ఈ రెండు కాళ్ళు ఇట్లా కంటిన్యూస్గా మూవ్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ రెండవది భుజంగాసనం. రెండవది భుజంగాసనం, కోబ్రా పోజ్ అంటారు. పూర్తిగా ఆకాశం వైపు తలపెట్టి కంఠం దగ్గర సాగిస్తూ అట్లాగే నాలుగు పార్ట్ నేలకు తాకేటట్టుగా ఉంచి 30 సెకండ్స్ నుంచి 120 సెకండ్స్ వరకు ఈ పోజులో స్థిర సుఖమాసనం. స్థిరంగా సుఖంగా ఉండగలిగితే ఈ అబ్డామినల్ ప్రాబ్లమ్స్ అట్లాగే ఇందాక మనం అనుకున్న పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి. ఇది అలసినప్పుడు విశ్రాంతి తీసుకుని మరలా చేయొచ్చు. ఈ విధంగా ఈ ఆసనాన్ని కొనసాగిస్తే నడుము నొప్పి కూడా తగ్గుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం కూడా అదుపులో ఉంటుంది. అలాగే దిగువ ప్రాంతపు శరీరం అవయవాలన్నీ ఉత్తేజితమవుతాయి. మరియు జీర్ణాశయ వ్యాధులు